అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన క్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తెరిచి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం మీరు చీకటి అయి ఉంటేది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రియులారా, మరి చీకటి అయి ఉంటేరంటే లోక సంబంధులై మీరు ఉన్నారు. పూర్వం మీరు లోక సంబంధులై ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంకా దేవుని తెలుసుకోలేదు, రక్షణ అనేది మీకు లేదు. మీరు లోక సంబంధులుగా జీవించి ఉన్నారు. చీకటి మరి సాతానుకు సాదృశ్యం. వాని యొక్క ఇచ్చలను, వాని యొక్క ఇష్టమును మీరు నెరవేర్చుచూ వచ్చారు. మరి దేవునికి మీరు దూరస్తులై ఉన్నారు. దేవుని యొక్క రక్షణ అనేది మీకు తెలియదు. మరి సత్యము తెలియక మీరు పూర్వము జీవించి ఉంటున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చీకటి పనులు మీరు చేస్తారు, పాపపు పనులు చేశారు, దేవునికి వ్యతిరేకముగా మీరు జీవించారు, మీరు అనుకున్నవి నెరవేర్చారు, మీ కోరిక చొప్పున మీరు జీవించి ఉంటున్నారు. ప్రియులారా, ఎందుకంటే అప్పుడు మీరు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు. దేవుని వాక్యం అంటే ఏంటిదో మీకు తెలియదు, పరిశుద్ధత అంటే ఏంటిదో తెలియదు, మారు మనసు అంటే ఏంటిదో తెలియదు, పాప క్షమాపణ అనుభవం అంటే ఏంటిదో తెలియదు. అప్పుడు అన్ని విధాలుగా జీవించారు. సిగరెట్ తాగారు, గుట్క తిన్నారు, మరి మద్యపానం చేశారు, సినిమాలు చూశారు, షికార్లు చేశారు, మరి వ్యభిచారము, జారత్వం చేశారు, మీకు నచ్చిన అన్ని కూడా మీరు చేశారు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, మీరు చీకటిలో ఉన్నవారు కారు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ అనుభవంలోకి మీరు వచ్చారు గనక మీరు వెలుగులో ఉన్నారు. ఎందుకంటే వెలుగంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని సెలవిచ్చారు. కనుక ప్రియులారా, మనం వెలుగు సంబంధుల వలె జీవించాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనమందరము కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన పరిశుద్ధత మనమందరము కలిగి ఉండాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. మరి చీకటి అంటేనే మనం అసహించుకోవాలి. ఇక లోక సంబంధముగా మనం జీవించకూడదు, పరలోక సంబంధులుగా మనం ఉండాలి. వెలుగు సంబంధుల వలె జీవించాలి. మునుపల్లాగా మాట్లాడకూడదు, మునుపల్లాగా తిరగకూడదు, మునుపల్లాగా జీవించకూడదు. మీరు మునుపట్లాగా జీవించడానికి మీకు గతించిన కాలమే సరిపోవును కదా అంటాడు పౌలు భక్తుడు. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకున్న అలవాట్లన్నీ కూడా తీసివేసుకుందాం. చాలామంది మరి దేవుని కలిగి ఉండి దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఇంకా మారు మనసు పొందని వ్యక్తులుగానే జీవిస్తూ ఉన్నారు. ఇంకా వారిలో పాపం చావట్లేదు, వారిలో చెడు అలవాట్లు, చెడు తిరుగులు, చెడు పద్ధతులు నశించట్లేదు. ఇంకా దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ ఉన్నారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పేరు పెట్టబడిన ప్రజలముగా, ఆయన పరిశుద్ధమైన పిలుపు ద్వారా పిలువబడిన మనము ఆయనకు తగినట్టుగా మనం జీవించాలి. మనం జీవించకపోతే ఆయన ఎంతగానో బాధపడతాడు, దుఃఖపడతాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ అలవాట్లను కలిగి ఉంటున్నావు, ఏ అలవాట్లను మానలేకపోతున్నావు, ఎటువంటి పాపభూయిష్టమైన కార్యాలు, పాపిష్టి కార్యాలను చేస్తున్నావు, వెంటనే దేవుని దగ్గర ఒప్పుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డ, ఇంకా గుట్కా, సిగరెటు, ఇంకా మత్తు పదార్థాలు, మద్యపానం ఇంకా మానలేకపోతున్నావా? ఇంకా సినిమాలు, ఇంకా మరి సీరియళ్ళు, ఇంకా లోక సంబంధమైన అలవాట్లు మానలేకపోతుంటున్నావు. ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నా. నీ ప్రతి అలవాటును ఇప్పుడే వదులుకో. ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం. దేవుడి మాటలు
మన వినికులు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఈ దిన వాక్యమును బట్టి వందనాలు. మేము చీకటి సంబంధాల వలె ఉండొద్దని, మేము వెలుగు సంబంధులమై ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువాని బిడ్డలను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వారి చేతి పనిని, వారి సమస్తమును, వారి ప్రయత్నమును దీవించండి. వారి యొక్క పిల్లలను, వారి కుటుంబాన్ని దీవించండి. వారి ఆరోగ్యాన్ని దీవించండి. వారి భవిష్యత్తును దీవించి ఈ దినమంతా కూడా కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి నీ దేవదూతల కాపుదల అనుగ్రహించి మేము పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.